శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. మే 2025 వృషభ రాశి మాస ఫలాల గురించి తెలుసుకుందామండి. మే 2026 ఈ నెలలను కనుక సరైన విధంగా ఉపయోగిస్తే మీరు ఊహించిన దానికంటే ఒక మంచి పెద్ద బంగారు అవకాశం మీ చేతులకి వచ్చే టైం అని చెప్పవచ్చండి. మీ రాశాధిపతి అయినటువంటి శుక్రుడు మీ యొక్క జన్మరాశిలో కూర్చుని మాలవ్య రాజయోగం ఇస్తున్నాడు. ఇది పంచమహాపురుష రాజయోగాల్లో ఒకటండి. ఆరోగ్యం, కెరీర్, డబ్బు, రిలేషన్షిప్స్, ట్రావెల్స్ ఇవన్నీ కూడా ఈ ఒక్క నెలలో గ్రహాలు చేసేటువంటి ఒక మార్పు మీ లైఫ్ మీద ఎలా ప్రభావితం చూపబోతున్నాయి, ఏ రోజుల్లో అడుగులు జాగ్రత్త వేయాలి, ఏ రోజుల్లో బోల్డ్గా ముందుకు వెళ్ళాలి. సో ఇప్పుడు డీటెయిల్గా చూద్దామండి. గ్రహస్థితులు కనుక పరిశీలిస్తే 2 దశలుగా విభజించవచ్చు. మీ యొక్క రాశాధిపతి శుక్రుడు మే 14 వరకు జన్మరాశిలో ఉండి మాలవ్య రాజయోగం ఇస్తున్నాడు. దీనివల్ల ఏంటంటే మీ యొక్క వ్యక్తిత్వం, ఆరోగ్యం, ఆకర్షణ, పేరు ప్రతిష్టలు అనేవి బూస్ట్ అవుతాయని చెప్పవచ్చండి. మే 14 తర్వాత శుక్రుడు 2వ స్థానం అయినటువంటి మిథునంలోకి వెళ్తారు. సో రాశాధిపతి ధనస్థానంలో ఉన్నారు. డబ్బు, కుటుంబం, వాక్చాతుర్యం మీద మీ యొక్క ఫోకస్ పెరుగుతుంది అని చెప్పాలి. ఈ యొక్క బుధ గ్రహం 5వ అధిపతి కదా, ద్వితీయ పంచమాధిపతి. మే 15 తర్వాత వరకు 12వ ఇంట్లో ఉండి తర్వాత మీ యొక్క రాశిలోకి వస్తారు. అంటే ఈ నెలను సింపుల్గా 2 భాగాలుగా చూడాలండి. మొదటి భాగం మే 1 నుండి 14 వరకు ఎక్కువగా ఇంటర్నల్ వర్క్స్, ప్లానింగు, సెల్ఫ్ కేర్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో మే 15 నుంచి 31 మధ్యలో యాక్షన్ ఓరియంటెడ్, డిసిప్లిన్, రిజల్ట్స్ బయటికి వచ్చే సమయం. శని 9వ ఇంటి అధిపతి కదా, 11వ స్థానంలో ఉండటం వల్ల అదృష్టము, లాభాలు కాస్త వచ్చే అవకాశం ఉందండి. రాహు 10వ స్థానంలో ఉండటం వల్ల కెరీర్లో స్మార్ట్ వర్క్ మైండ్ సెట్ ఉంటుంది, కొత్త ఆలోచనలు యాక్టివ్గా ఉంటాయని చెప్పవచ్చు. మరి హెల్త్ గురించి చూస్తే ఆరోగ్యమే మహాభాగ్యం కదా. సో వృషభ రాశి వారికి మే నెల హెల్త్ పరంగా బాగానే సపోర్ట్ చేస్తుందని చెప్పాలండి. మీ యొక్క రాశాధిపతి రాశిలో ఉన్నాడు, మాలవ్య యోగం ఇస్తున్నాడు. దానివల్ల ఇమ్యూనిటీ, శరీరం అంటే ఒక గ్లో ఉంటుంది, మానసిక శాంతి కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు మీ గురించి కాస్త ఎక్కువ కేర్ తీసుకోవాలనిపించే టైం ఇది. అంటే హెల్తీ డైట్ కావచ్చు, లైట్ ఎక్సర్సైజ్ కావచ్చు, వాకింగ్, యోగా ఇలాంటివి మొదలు పెట్టడానికి ఇది ఒక గోల్డెన్ టైం అని చెప్పవచ్చు అండి. మే 15 వరకు బుధుడు 12వ స్థానంలో మేషంలో ఉండటం వల్ల చిన్న చిన్న అలర్జీలు కావచ్చు, ఆ పాదాలు అలసిపోయినట్టుగా అనిపించడం, నిద్రలో లిటిల్ బిట్ డిస్టర్బెన్స్ అనిపించడం ఉండొచ్చు. కానీ ఇవి మేజర్ సమస్యలు కానే కావు. నిద్ర టైం ఫిక్స్ చేసుకోవటం, రాత్రి ఎక్కువగా మేలుకోకుండా మైండ్కి రెస్ట్ ఇవ్వడం ద్వారా సో ఇవన్నీ కూడా సులభంగానే కంట్రోల్లోకి వస్తాయని చెప్పవచ్చు. మరి విద్య, ఎగ్జామ్స్, అడ్మినిషన్స్ గురించి చూస్తే బుధుడు మీకు 5వ అధిపతి కదా, మే 15 వరకు వ్యయంలో ఉండటం వల్ల చదువు మీద మైండ్ పడట్లేదు నాకు అని పుస్తకం ముందు పెట్టుకొని కూడా మైండ్ మొబైల్, సినిమాలు, సో డే డ్రీమ్స్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. శత్రుక్షేత్రంలో వ్యయంలో పడ్డాడు కాబట్టి. మే 15 తర్వాత బుధుడు మీ యొక్క రాశిలోకి వస్తాడు. ఇప్పుడు నా బ్రెయిన్ క్లిక్ అవుతుందన్న ఫీలింగ్ వస్తుందండి. ఫోకస్ పెరగడం, మెమొరీ, డెసిషన్ మేకింగ్ ఇవన్నీ కూడా షార్ప్ అవుతాయి. అందుకే ముఖ్యమైన ఎగ్జామ్స్ కానీ, అడ్మిషన్ అప్లికేషన్స్, పెద్ద ఎడ్యుకేషన్ సంబంధించిన డిసిషన్స్ని మే 15 తర్వాత ప్లాన్ చేస్తే మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటుందండి. గ్రహాలు అనుకూలంగా ఉంటాయి కాబట్టి. ప్రేమ విషయంలో చూస్తే లవ్ లైఫ్ విషయంలో ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్త అవసరం. మీకు 5వ స్థానంపై శని, కుజుడి యొక్క ప్రభావం ఉండటం వల్ల ప్రత్యేకంగా మే 15 వరకు కాస్త ఈగో క్లాషెస్, చిన్న టెన్షన్లు, మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు. ఈ సమయంలో ఎవరు కరెక్ట్ అనేది ప్రూవ్ చేయడం కంటే కూల్గా ఉండి అనవసర వాదనలు, డామినేట్ చేయాలనే ప్రయత్నాన్ని తప్పించడం మంచిదండి. మే 15 తర్వాత బుధుడు రాశిలోకి రావటం, కమ్యూనికేషన్ క్లియర్ అవుతుంది, సంబంధాలు కూడా నెమ్మదిగా సర్దుకునే ఛాన్స్ ఉంటుందండి. మరి దాంపత్య జీవితం, వివాహం అంటే మ్యారిటల్ లైఫ్ అని చూస్తే కనుక పెళ్ళైన వృషభ రాశి వారికి మే నెల మొత్తంగా పాజిటివ్ సిగ్నల్సే ఎక్కువ కనపడుతూ ఉన్నాయి. రాశిలో శుక్రుడు ఉన్నారు, 7వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉండటం వల్ల భార్య భర్తల మీద లవ్ అండ్ అఫెక్షన్, ప్రేమ, ఆకర్షణ సహజంగానే బాగా ఉంటుందండి. 7th లార్డ్ అంటే 7వ అధిపతి కుజుడు 11లో ఉండటం వల్ల మీ జీవిత భాగస్వామికి సంబంధించిన ఉద్యోగంలో కానీ ఏదైనా ప్రమోషనో, శాలరీ పెరగటమో, లేకుంటే కొత్త అవకాశాల రూపంలో ఏదైనా గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది. మే 11 తర్వాత కుజుడు 12th హౌస్ 12వ స్థానానికి వెళ్ళి విపరీత రాజయోగం కలిగించడంతో మీరు మీ పార్ట్నర్ కలిసి లాంగ్ ట్రావెల్స్ కావచ్చు, టూర్స్ కావచ్చు, ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, వెకేషన్ ఇలాంటి ఎక్స్పెన్సెస్ అనేవి చేసే అవకాశం ఉంది, ఖర్చు కూడా.
మరి కెరీర్, ఉద్యోగము, ప్రమోషన్ వీటి గురించి చూద్దామండి. మీ యొక్క 10వ స్థానాధిపతి శని అవుతారు. ఆయన ప్రస్తుతానికి 11వ ఇంట్లో మీనంలో ఉన్నారు. అంటే కర్మ ఫలితం మధ్య స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. మీరు గతంలో కష్టపడి వేసుకున్న ఫౌండేషన్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు ఫలితాలు రావడానికి ఇది ఒక బెస్ట్ టైం అని చెప్పవచ్చండి. శని ఉన్న సమయంలో ఎప్పుడు కూడా టైము, డిసిప్లిన్, బాధ్యత, నిష్ట ఇవి స్ట్రిక్ట్గా ఫాలో అయితేనే ప్రమోషన్ అనే ఒక ఫలితం ఫుల్గా వస్తుందని చెప్పాలి. సో ఈ యొక్క మే నెలలో మీ లక్ స్ట్రాంగ్గా ఉండటంతో మీ పనిని డాక్యుమెంట్ చేసి రెస్పెక్టబుల్గా మీ సీనియర్స్తో ఇన్ఫామ్ చేయటం, దానివల్ల ప్రమోషన్ హైక్ నుంచి ఓపెన్గా మాట్లాడే అవకాశం ఇదే అండి. ఇది బెస్ట్ టైం అని చెప్పవచ్చు. 10th హౌస్లో 10వ ఇంట్లో కుంభరాశిలో రాహు ఉండటం వల్ల ఒక ప్రత్యేకమైన స్మార్ట్ వర్క్ చేసేటువంటి ఒక మైండ్ సెట్ వస్తుంది మీకు. కొత్త టెక్నాలజీ వాడటం, షార్ట్ ప్రాసెస్లో పని చేయటం, ఏఐ వంటి టూల్స్ ఉపయోగించడం, అలాంటి ఐడియాలు మీకు వస్తాయండి. సో కానీ రూల్స్ బ్రేక్ చేసే షార్ట్ కట్స్ కానీ, డేటా దాచిపెట్టడం, మేనేజ్మెంట్కి తెలియకుండా తప్పుడు పనులు చేయటం వంటివి ఇవన్నీ శని 11వ ఇంట్లో ఉన్న సమయంలో చాలా ప్రమాదకరం అండి. కాబట్టి స్మార్ట్ వర్క్ అంటే ఓకే, అవును, షార్ట్ కట్ మాత్రం కాదు. ఈ 2 పదాలని గట్టిగా ఫాలో అయితే కెరీర్లో మంచి ఒక హైప్ తీసుకునే అవకాశం ఉంటుంది. మరి వ్యాపారము, డబ్బు, ఇన్వెస్ట్మెంట్ విషయానికి వచ్చే వరకు వ్యాపారం చేసే వృషభ రాశి వారికి ఈ మాసం చాలా ప్రాముఖ్యమైందండి. మాలవ్య రాజయోగం మొదటి రాశిలో ఉంది, తర్వాత 2వ ఇంట్లో ఉండటం వల్ల ఈ యొక్క డబ్బు, కస్టమర్లు, పేరు అండ్ నేమ్ అండ్ ఫేమ్ ఓ స్టేజ్ తర్వాత మీకు స్పష్టంగా గ్రాడ్యువల్గా పెరుగుతాయండి. సో మే 14 or 15 తర్వాత శుక్రుడు 2nd హౌస్కు మిథునానికి వస్తారు, బుధుడు మీ రాశిలోకి వస్తారు. దీంతో ఏంటంటే బిజినెస్ డెసిషన్స్ క్లియర్గా తీసుకోగలుగుతారు. ఏదైనా వ్యాపార నిర్ణయాలు ఏదైనా సరే తీసుకోగలుగుతారు. కొత్త బ్రాంచ్ కావచ్చు, కొత్త ప్రొడక్ట్, కొత్త ఇన్వెస్ట్మెంట్, పెద్ద డీల్ కూడా ప్లాన్ చేస్తున్నవారు. సో ఈ యొక్క రాజయోగం స్ట్రాంగ్గా ఉన్న 14వ తేదీకి ముందు నుంచే మీరు ముహూర్తం చూసుకొని మొదటి అడుగు కనుక వేస్తే సరిపోతుందండి. 14 మరియు 15 తర్వాత గ్రహబలం అనేది మీరు గతంలో చేసిన పెట్టిన ఎఫర్ట్స్ యొక్క ఫలితాలను రిలీజ్ చేసే విధంగా పనిచేస్తుంది. అంటే ఇందులో మొదట్లో తీసుకున్న స్టెప్స్ 2వ భాగంలో రిజల్ట్స్గా కనబడే అవకాశం ఉంది. ఆర్థికంగా చూస్తే 2026 సంవత్సరం ఆర్థికంగా బలమున్న సంవత్సరం కాబట్టి మే నెలను స్ట్రాంగ్ ఫౌండేషన్ మంత్గా మీరు వాడుకోవచ్చండి. ట్రావెల్, ఎంజాయ్మెంట్, ఖర్చులు ఇవన్నీ చూస్తే కుజుడు మీకు మే 11 తర్వాత 12th హౌస్ 12లోకి వస్తారండి. 12వ అధిపతి 12లో ఉన్నారు కూడా విపరీత రాజయోగం అని చెప్పవచ్చు. 12th హౌస్ అంటే జనరల్గా ఖర్చు, విదేశీ, ఆసుపత్రులు, ఒంటరితనం ఇవన్నీ సూచించినా కూడా గ్రహబలం కరెక్ట్గా ఉన్నప్పుడు ఇది పాజిటివ్ ఎక్స్పెన్సెస్ గానే మారుతుంది. ఆ ఇంటి ముందు ఆ ఇంట్లో ఉన్నారు కాబట్టి. సో ఈ నెలలో లాంగ్ ట్రావెల్స్, వెకేషన్స్, ఫంక్షన్స్, పెళ్లిళ్ళు, స్పిరిచువల్ ట్రిప్స్, ఏదైనా టెంపుల్ విజిట్ చేయడం లాంటిది ప్లాన్ అయ్యే అవకాశం ఉంది. సో అదేవిధంగా ఆదాయం కూడా పెరుగుతున్న టైం కావడంతో ఎంజాయ్మెంట్ ఖర్చు చేయటం తప్పు కాదనిపిస్తుంది, అవసరమైన ఖర్చులు. కానీ ఒక ఫైనాన్షియల్ ప్లాన్, బడ్జెట్ లైన్ ఒక పెట్టుకుని వెళ్తేనే సేఫ్గా ఉంటుందండి. అదేవిధంగా ఏదైనా టు డూ లిస్ట్ రాసుకోవడం ఇవన్నీ కూడాను. ముఖ్యంగా మే 2026లో వృషభ రాశి వారికి ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది 2. మొదటిది మాలవ్య రాజయోగం ద్వారా మీ యొక్క రాశి 2వ ఇల్లు బలపడడం, 2వది 9వ అధిపతి శని 11లో ఉండటం వల్ల అదృష్టము, లాభాలు కాస్త వచ్చే ఛాన్సెస్ అయితే కనపడుతూ ఉన్నాయండి. అందుకే మీ యొక్క మైండ్ సెట్ని ఇలా మొత్తంగా ఎట్లా ప్లాన్ చేసుకోవాలంటే, ఎత్తగా డివైడ్ చేయాలంటే ప్లాన్, డిసిప్లిన్ ప్లస్ స్మార్ట్ వర్క్, వీటి మీద మీరు ఫోకస్ చేయాలి. సంబంధ బాంధవ్యాలు చూస్తే ముఖ్యంగా ప్రేమ విషయంలో కోపము, ఇగో డామినేట్ చేయాలనే ఈ యొక్క స్వభావాన్ని తగ్గిస్తే ఇదే మీ నెల మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్గా మారే ఛాన్స్ ఉంటుందండి. సో చివరికి వచ్చాం దాదాపుగా మనము. సో పరిహారాలు కనుక చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క సపోర్ట్ మరింత పెంచుకోవడం కోసం సింపుల్ రెమెడీస్ మనం పాటించాల్సి ఉంటుంది. శుక్ర గ్రహం కోసం శుక్రవారం లేదైతే వీలైతే ప్రతిరోజు 108 సార్లు ఓం ద్రాం ద్రీం ద్రౌ సహ్ శుక్రాయ నమః ఈ యొక్క బీజ మంత్రాన్ని జపించండి. శనిశ్చరుడు కోసం ఆయన భాగ్య దశమాధిపతి లాభంలో ఉన్నారు. శనివారం రోజున ఓం ప్రాం ప్రీం ప్రౌ సహ్ శనిశ్చరాయ నమః. సో ఈ మంత్రాన్ని కూడా 108 సార్లు పఠిస్తే మంచిదండి. ఎండాకాలం కుదిరితే పక్షులకు ధాన్యం వేయడం, ఆవులకు గచ్చికడ్డి వేయడం కూడా మంచిదండి. ప్రతిరోజు ఉదయం కాసేపు ప్రార్థన, మెడిటేషన్ చేసుకోవడం, సో ఇట్లాంటి చేస్తూ ఉంటే కనుక మీకు గరిష్టంగా మీకు ఒక స్టామినా వస్తుంది, మానసికమైన బలం చేకూరుతుందండి. సో ఇది మొత్తంగా చూస్తే వృషభ రాశి వారికి ఈ మాసంలో ఇలాంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయండి. సో ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా పంచమాధిపతి బలంగానే ఉన్నారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్లు కూడా మంచిదే. కానీ మార్కెట్ యొక్క ఒడిదుడుకులను చూసుకొని మీరు స్టెప్స్ ముందుకు వేయాల్సి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రెడీ చేశామండి. ఆల్రెడీ మీకు తెలుసో లేదో 50% డిస్కౌంట్ నడుస్తుంది కోర్స్ అనేది. సో ఈ కోర్సులో ఈ 50% డిస్కౌంట్ అనేది
ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఉంటుందండి. మే 1 నుండి మళ్ళీ యథావిధిగా యాక్చువల్ ప్రైసే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క ఆఫర్ని అవైల్ చేసుకోగలరు. ఆ కోర్స్ యొక్క ఏంటంటే మీరు మీ యొక్క కన్వీనియంట్ టైంలో, కంఫర్టబుల్ టైంలో కూర్చొని నేర్చుకునే విధంగా డిజైన్ చేయబడిందండి. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా. ఆసక్తి ఉన్న వాళ్ళు జాయిన్ కావచ్చు. ఆ కోర్స్ యొక్క లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి. మా యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.